రాళ్ళని పేర్చండి. బాల్ తీసుకురా. బన్నీ ఏమిటో చేస్తున్న పని? మామిడి పండు తినాలనుకుంటే బజారుకు వెళ్ళి కొనుక్కోవచ్చు కదా. అవును, చెట్టు నుంచి మామిడి పండుని నేను కోసివేస్తాను. అనుమానమా? పప్పాట్, మేము పిల్లులం. మీరు గబ్బిలాలని నేనెప్పుడన్నాను? మేము పిల్లులం కదా, మరి ఎలా నువ్వు మా అందరినీ గబ్బిలాలంటావు? నువ్వు సరైన డాంకీవి. కానీ నేను పిల్లినే కదా. డాంకీ అంటే డాంకీ అవ్వను, గబ్బిలాలంటే గబ్బిలాలు అవ్వను. అరే, మనం పిల్లులమని చెప్పాను. చెట్టెక్కి మామిడి పళ్ళు కోసుకుందాం, కానీ రాయితో మామిడి పండ్లు కోయడం జాలి. కానీ నీ ప్రతి గురి తప్పుతూనే ఉంది కదా. శబాష్ శబాష్ శబాష్, కరెక్ట్ గా గురి చూసుకొట్టావు. ఇక జాలీగా ఉంటుంది. వాళ్ళు వచ్చారు, 2 నిమిషాల్లో మామిడి పళ్ళు కోసుకుని వెళ్ళిపోయారు. మనం ఇంత ట్రై చేసి ఒకటి కూడా తీసుకోలేదు. మీరు మామిడి పళ్ళ కోసం వచ్చారా? మీ ఇంట్లో కాకులు చెట్లన్నిటినీ నాశనం చేస్తున్నాయి. ఏ కాకి, ఆగు! ఒక్కరు వెనకాల నలుగురా, ఇది చీటింగ్. ఏ బన్నీ, నన్ను కాపాడు. ఏంటి అక్కడ ఏం జరుగుతుందో చూడు. ఓరి నాయనో, నేను పెట్టిన గురంతా తప్పే. నువ్వు నా మామిడి పండు తీసుకుపోయావుగా, ఉండు రాయితో కొడతాను. సారీ హనీ. మరేం పర్వాలేదులే, ఇప్పుడు పైకి చూసి కొట్టా. సారీ. ఓరి నాయనో. చూసావా కిట్టి, వాళ్ళు గురి చూసిందంతా తప్పిపోయింది. చూసావుగా. అరే రే, అసలేం జరుగుతుంది ఇక్కడ? నేను ఇంకా కవిత కూడా చెప్పలేదు, ఆలోపే చప్పట్లు కొడుతున్నారు. మీ కవితని విని మేము క్లాప్స్ కొట్టలేదు, ఆయన గురి తప్పిందని మేము క్లాప్స్ కొట్టాం. అర్థమైందే సార్? సన్నీ మాటలు చూస్తుంటే ఎప్పుడు తన గురి తప్పదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందులో అనుమానం ఏంటి? పొప్పెట్, నువ్వు దీనికి ఏమంటావు? నువ్వు ఏమీ చెప్పలేవు. నువ్వు వేసిన రాయి కాకి మీద పడలేదు, పండు మీద పడలేదు. ఏ పనైనా మనం సరిగ్గా చెయ్యాలి. చిన్నప్పటి నుంచి గురి చూసుకోవటంలో నేను ఎక్స్పర్ట్. చెప్పట్లు. మీరు కాకుల్ని తరుముతారా? లేదు, నేను 7 స్టోన్స్ తో ఆడుకుంటాను. 7 స్టోన్సా అంటే ఏంటి? అది ఒక గేమ్. ఒక రాయి మీద మరొక రాయి 7 రాళ్లు పేరుస్తారు. వాటిని బాల్ తో కింద పడేస్తారు, మళ్ళీ వాటిని పేరుస్తారు. అదే రాళ్లు కింద పడ్డాయి కదా, మళ్ళీ ఎందుకని తీసి పెడుతున్నారు? ఆ రాళ్లు కింద పడాలంటే మళ్ళీ దాన్ని ఎందుకని పెడతారు? అదే గేము. రాళ్ళను వరుసగా పెట్టినప్పుడు ఎదురు టీం వాళ్ళు దాన్ని బాల్ తో కొడతారు. బాల్ బారి నుండి తప్పించుకోవాలి. ఎవరు రాయిని కాపాడాలా? లేదు, ప్లేయర్స్ వాళ్ళు కాపాడుకోవాలి, లేదంటే వాళ్ళు అవుట్. బాల్ పడకపోతే మరి ఎలా ఉన్న రాళ్ళని కింద పడతాయి? రాళ్ళు కింద పడాల్సిన అవసరం లేదు, వాటిని పేర్చాలి. చాలా ఇంట్రెస్టింగ్ అయిన గేమ్. ఏ సనీ, నువ్వు గురి చూసుకోవడంలో మోనార్కవు కదా, మరైతే మనం 7 స్టోన్స్ ఆడదామా? అవునవును, నేను కూడా ఆడతాను. కిట్టి, నా టీములో ఆడు. ఓకే.
లేదు లేదు మేము అలాంటి ఆటలు ఆడడానికి సిద్ధంగా లేం. ఆఫీస్ కు వెళ్ళాలి, టైం అయిపోయింది. బన్నీ ఆడడానికి ముందే వాపస్ తీసుకున్నాడు. చప్పట్లు. నేను గెలిచిన తర్వాతే చప్పట్లు కొడతాను. అనుమానమా? ఓకే, కరెక్ట్ గా 1 అవర్ లో మనం గ్రౌండ్ లో మీట్ అవుదాం. మీ సైడ్ లో 6 ప్లేయర్స్ ని తీసుకుని రా. ఓకే కిటీ రా, మనం వెళ్దాం. బాల్ మనం తీసుకొద్దాం, ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదని నాకు బాగా తెలుసు. సన్నీ వాళ్ళ టీం ని మనం ఎలాగైనా ఓడించాలి, లేకపోతే కిట్టి ముందు మన పరువంతా పోతుంది. సన్నీ టీం ఎక్కడ కనిపించదు. ఆ నలుగురు గురి చూసి కొట్టడంలో కిల్లాడీలో. అందుకనే అందరినీ మా టీంలో చేర్చుకున్నాను. టాస్ వేసి చూద్దామా? ముందు బాల్ ని ఎవరు విసరాలో. ఓకే ఫస్ట్ ఛాన్స్ నాకివ్వు బన్నీ. ఓకే, yes. నువ్వెందుకు ఓకే చెప్పావు? బన్నీ కదా చెప్పాడు, అందుకే నేను కలిసి ఓకే చెప్పాను. అరే మూర్ఖుడా, తను టాస్ వేయడం కోసం ఓకే చెప్పాడు. సరే రండి రండి మనం స్టార్ట్ చేద్దాం. వాళ్ళని పేర్చండి. బాల్ తీసుకురా. అవుట్. ఇద్దరు అవుట్. అనుమానమా? బన్నీ త్వరగా విసురు. అరే వద్దు, కిట్టికి దెబ్బ తగులుతుంది. అరే అదంతా తగలదు, దాన్ని నాకు ఇవ్వు. అవుట్. ఓకేనా? నువ్వు అవుట్. Go Sunny go. హనీ బాల్ విసురు. శబాష్ 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 శబాష్. బన్నీ ఎలా గురి చూసి తిని కొట్టావు? ఒక విషయం బాగా అర్థమైంది, మనం గురి చూసి కొట్టలేమని అర్థమైంది. అందుకే బాల్ ని నేను నీకు పాస్ చేశాను. చివర్లో బన్నీ కొట్టాడు కదా. గురి చూసి కొట్టడంలో చాలా కిలాడి అన్నారు, ఇంత త్వరగా అవుట్ అయిపోయారేంటి? గురి పెట్టి కొట్టడం నాకు తెలుసు, కానీ దాక్కోవడమే రాదు. టెన్షన్ పడకు, వాళ్ళని 2 రాళ్ళు కూడా పెట్టనివ్వకుండా చేస్తాం. బన్నీ, ఈసారి నేనే గెలవబోతున్నా. అది చూసుకుందాం. ఏ, 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 ఆ? అవుట్. ఇది చీటింగ్. అనుమానమా? హనీ క్యాచ్. అవుట్. రే గాడిద, క్యాచ్ ఎందుకు పట్టుకున్నావు? నేను ఆ విషయమే మర్చిపోయాను. బాల్ ని పట్టుకోకూడదన్న విషయమే గుర్తులేదు. ఏ కిట్టి,
బాల్ ని ఎక్కడికి విసిరేసావు? అవుట్. అరే ఇది చీటింగ్. నందు అందరికి మిత్రుణ్ణి, దమ్ముంటే నన్ను అవుట్ చేయి చూద్దాం. జస్ట్ మిస్. హే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? బన్నీ చూడండి రాడ్ ప్లే చేస్తున్నాడు. ఓ నందు అందరికి మిత్రుడు. బన్నీ త్వరగా పరిగెత్తు, చివరి లైన్ పెట్టు. బన్నీ మనం గెలిచాం. మిత్రులారా మనం అదరగొట్టాం. మన టీమే సూపర్ టీమ్. వావ్ బన్నీ నువ్వు సూపర్ గా ఆడావు. కంగ్రాచులేషన్స్, ఈ మ్యాచ్ లో మీరే విన్ అయ్యారు. సన్నీ, గెలవడానికి గురి చూసి కొడితే చాలదు. మిత్రుల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థమైందా? నందు అందరికీ మిత్రుడు.